విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466. వికలాంగుల పెన్షన్ పై వెనక్కు నినాదాలతో తగ్గారా? ఎస్, వికలాంగుల పెన్షన్ మీద చాలా వివరమైన వార్త వస్తూ ఉంది. ఒకటి, సెప్టెంబర్ నెలలో మేము ఎవరికి తగ్గించడం లేదు, అవును, వస్తున్న వాళ్ళందరికీ అలాగే ఇస్తాము అని. మరి అంతకుముందు మంత్రివర్గ సమావేశమయ్యాక మంత్రి గారే కదా చెప్పారు, అవును, మేము అవన్నీ సమీక్ష చేశాము, వైసీపీ వాళ్ళు పక్షపాతంతో అనర్హులు అనేక మందికి ఇచ్చారు కాబట్టి వాటి మేము కోత కోయదలుచుకున్నాం, దాదాపు 1,00,000 పెన్షన్ల వరకు తగ్గుతాయి, 1/4 అన్న పద్ధతిలో వచ్చింది. నిన్న కూడా మనం మాట్లాడాం. ఏదో 100కి 10 మందో 5 మందో అంటే వేరే విషయం, కానీ 25% అంటే ఇది ఎలా కుదురుతుంది? ఇది హతాశలు అయిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము, ఆందోళనలు, ఉద్యమాలు ఇవన్నీ జరిగాయి. మొదటిసారిగా అందరూ ముక్త కంఠంతో ఇది సరికాదని చెప్పారు. అవును, తెలుగుదేశం నాయకులు అనలేదు, కానీ వాళ్ళల్లో కూడా ఇది ఉంది. ఇప్పుడు కాస్త శారీరకమైన లోపాలు ఉండి సమస్యలతో ఎదురుతున్న వాళ్ళు పెన్షన్లు ఇవే వచ్చాయా, వీటిని అంత ఆగమేఘాల మీద కట్ చేస్తున్నాము అని చేయకపోతే ఏమైంది అని. ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నట్టు భూములు, అక్రమమైన రేట్లు ఇవన్నీ వదిలేసి ఏదో ఉరిమురిమి పడినట్టుగా ఏదో పెనం మీద దాని పెనం అంటారు. వాస్తవంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాయుడు ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఇంకో విధంగా చూస్తున్నారు. అవును, ఉరిమురి మంగళం మీద పడడం అంటే, మంగళం అంటే పెన్నమే, నల్లగా ఉండడం. పార్వతీదేవిని కూడా మంగళం అంటారు, ఎందుకంటే నల్లగా ఉంటాం, పెన్నం కూడా నల్లగా ఉంటుందని అర్థం. కానీ అలా అంటే ఎవరో అనుకున్నారు అదేదో కులానికి సంబంధించిందని. అంటే కులం కాదు, పెన్నం అందాం మనం. ఉరిమురిమి పెనం మీద పడినట్టుగా వాళ్ళ మీద పడటం ఏంటంటే చాలా దారుణం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు దీని మీద ఈ ధర్నాలు, ఇప్పుడు మీరు ఇంకోటి కూడా, జగన్ కూడా మొదటిసారి సెప్టెంబర్ 1 దాని మీదే పాల్గొంటాడు అన్నారు. మంచి మైలేజ్ వచ్చే అంశం ఆయనకు రాజకీయంగా. అది వాళ్ళ పత్రికలో కూడా చాలా నిన్న ఆయన మాట తప్పడమే చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఇలా చెప్పారు. ఆయన పెద్ద ట్వీట్. ఇప్పటికే ప్రజా సంఘాలు, వికలాంగుల సంఘాలు అవేమో ఆందోళన చేస్తున్నాయి. ఈ సమయంలో వెనక్కు తగ్గినట్టే లెక్క. ఇది మంచిదే. ప్రజాస్వామ్యంలో వెనక్కు తగ్గడం ఓటమేమీ కాదు. పట్టు విడుపులతో ఒక నిర్ణయాన్ని సమీక్షించుకొని ఒక అడుగు కనీసం సెప్టెంబర్ వరకు తగ్గించము అన్నారు. కాబట్టి దీని మీద వాళ్ళని హడలు కొట్టడం ఆపేసి మీరు వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి చూడండి, అది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రిటర్న్ అనే అవకాశం ఉందా సార్? మేము ఉద్యమిస్తాము చూడాల్సిందేనా? అలా చూడక్కర్లేదు, వాళ్ళు ఎలాగో చెప్పుకుంటారు కదా, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ధర్నాలు ఏమైనా వైసీపీ వాళ్ళు నిన్న మీకు నేను చూపించా కదా, చాలా జరుగుతున్నాయి చూపించాను. వాళ్ళ పార్టీ నాయకులు అలా చూడక్కర్లేదండి ప్రతిదాన్ని. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు, మంచిదే. ఈ మాత్రం విజ్ఞతతో ఒక అడుగు వెనక్కేశారు. దీన్ని పూర్తి సమగ్రంగా పరిశీలించి న్యాయంగా చేస్తే మంచిది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466.